దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజలు ఎదురుచూస్తున్న విమానాశ్రయ ఏర్పాటు విషయంలో కదలిక మొదలైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ మేరకు కేంద్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం ఆదిలాబాద్లోని విమానాశ్రయ మైదానాన్ని సందర్శించింది. అయితే ఈ విమానాశ్రయ ఏర్పాటు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి. ఇటీవల పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విమానాశ్రయ ఏర్పాటుపై స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఓఎల్ఎస్ సర్వే నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ ఏర్పాటు పనుల్లో కదలిక మొదలైంది. ఇందులో భాగంగా విమాన సాధికార సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే చేపట్టారు. వారి వెంట ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల శంకర్, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అయిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మట్ కూడా ఉన్నారు. ఈ సర్వేలో రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూములను పరిశీలించారు. రన్వేకు అడ్డంకిగా ఉన్న భవనాలు, చెట్లు, ఇతర నిర్మాణాలను గుర్తించి వాటి ఎత్తును కొలిచారు. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో రన్వే చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణాలతో పాటు చెట్లు, ఇతర అవరోధాలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించడం కోసం ఆప్టికల్ లిమిటేషన్ సర్వే చేపట్టారు. విమానాశ్రయానికి ఇప్పుడున్న 369.45 ఎకరాలకు అదనంగా మరో 430.30 ఎకరాల భూసేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదలుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలనుకున్నాం. కానీ రాజ్నాథ్ సింగ్ గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆదిలాబాద్ లో కూడా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి యాక్టివిటీ, అది ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, మిగతా దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఆదిలాబాద్ లో ఫుల్ ఫ్లెడ్జ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ సింగ్ గారు నిర్ణయించిన కారణంగా ఇప్పుడు అదనంగా మరో 1000 ఎకరాల ల్యాండ్ కూడా కావాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు కోరడం జరిగింది. ఆ ఎయిర్ ఫోర్స్ అధికారుల కోరిక మేరకు మిగతా జిల్లా అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తర్వాత ఇంకొక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక పక్క అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోని ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణం అవుతుంది. సర్వే అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖ, రాష్ట్ర అధికారులు, ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భూసేకరణ, సాంకేతిక అంశాలు, భౌగోళిక పరిస్థితులు, విమానాల టేకాఫ్, ల్యాండింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, టవర్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఇక్కడ ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఇక్కడ సివిల్ ఎన్క్లేవ్ అనేది నిర్మించడానికి కలిసినటువంటి వసతులు చూడమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున అధికారులను ఇక్కడికి పంపడం జరిగింది. దాని నిమిత్తం మాకు కావాల్సినటువంటి ల్యాండ్ ఎంత అవసరం అవుతుంది అనేది 80 ఏకర్స్, 80 ఎకరాల వరకు మా అవసరం నిమిత్తం ఎమ్మెల్యే గారి దృష్టిలో, కలెక్టర్ గారి దృష్టిలో, రెవెన్యూ అధికారుల గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఇది ప్రిలిమినరీగా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించిన తర్వాత వీటిని ప్రాపర్గా స్టడీ చేసి ఒక మాస్టర్ ప్లాన్ అనేది, అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఎన్ని ఎకరాల ల్యాండ్ మనకు ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం కానీ, సివిల్ ఎన్క్లేవ్ కోసం కానీ అవసరం అవుతుందనే దాన్ని బట్టి రెవెన్యూ అధికారులు దాని మీద నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు చర్చించి తదనుసారంగా మాకు అవి తెలియజేసినప్పుడు ఆ క్రమంలో మేము ల్యాండ్ తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ ప్లాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఎలా ఉంటుందనేది మేము తెలియజేస్తాం. రక్షణ శాఖ ఆధ్వర్యంలో వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రభుత్వం పౌర విమానయానం కోసం ఓ టెర్మినల్ కూడా నిర్మించనుంది. ఏది ఏమైనప్పటికీ విమానాశ్రయ ఏర్పాటులో మరో అడుగు పడటం విశేషం.